మీద కానీ 2 పరిచయాలు ఇస్తాను త్వరగా. ఒకటి ఏంటంటే నిర్గమకాండం 40 అధ్యాయాలు గుర్తుపెట్టుకోవడానికి ఓ 10 మాటలు చెప్తాను. దాంతో నిర్గమకాండం 40 అధ్యాయాలు కూడా మీకు గుర్తుంటుంది. ఇది మొదటిది చేస్తా. రెండోది ఏంటంటే తర్వాత అనే మాట ఉంది కదా 17వ అధ్యాయంలో. కాబట్టి దానికి ముందు జరిగినటువంటి ఒక 2-3 నెలల ముందు జరిగినటువంటి విషయాలన్నీ ఒకసారి చిన్న స్టోరీ లాగా చెప్తా. దాని తర్వాత ఇది జరిగిందనే విషయం మనకి అర్థమవుతుంది. ఇప్పుడు నిర్గమకాండం అనే దానికి మనం సింపుల్ గా చెప్పాలంటే నిర్గమం అంటే బయటికి వెళ్ళటం అని అర్థం. దేవుడు ఇశ్రాయేలుని ఐగుప్తు బానిసత్వంలోంచి బయటికి తీసుకొచ్చాడు. ఎగ్జిట్ అని అప్పుడప్పుడు మనం బిల్డింగ్ల బయట బోర్డులో చూస్తాం కదా, అంటే ఎగ్జిట్ బయటికి వెళ్ళడానికి అనేది. ఎగ్జిట్ అన్న దాన్నే గ్రీక్ భాషలో ఎక్సోడస్ అంటారు, అంటే బయటికి వెళ్ళు అని అర్థం అన్నమాట. దేవుడు బానిసత్వంలోంచి ఇశ్రాయేలుని బయటికి తీసుకొని వచ్చాడు, అది విషయం. అయితే బయటికి తీసుకురావడానికి ఆయన చేసినటువంటి పని ఏంటి, ఎలా జరిగింది, ఇదంతా కూడా మనకు 40 అధ్యాయాల్లో ఇచ్చారు. ఈ 40 అధ్యాయాన్ని 10 మాటల్లో మీకు చెప్పేస్తే చాలా సులభంగా గుర్తుంటుంది. మొదటి 2 అధ్యాయాల్లో ఇశ్రాయేలీలు బానిసత్వంలో ఉన్నారు. మొదటి 2 అధ్యాయాల్లో ఇశ్రాయేలీలు బానిసత్వంలో ఉన్నారు. అందుకనే మొదటి 2 అధ్యాయాలకు నేను ఇచ్చే టైటిల్ ఐగుప్తి బానిసత్వం. 3వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం దాకా ఆ బానిసత్వంలోంచి బయటికి తీసుకురావడానికి దేవుడు ఒక హీరోని, ఒక వ్యక్తిని, ఒక ప్రవక్తని, ఒక మహా మనిషిని సిద్ధపరిచాడు. ఆయనే మోషే. కాబట్టి నా 2వ టైటిల్ హీరో సిద్ధం. ఐగుప్తి బానిసత్వం, హీరో సిద్ధం. 7వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం దాకా 9 తెగుళ్ళు పంపించడం ద్వారా ఫరోతో దేవుడు యుద్ధం మొదలుపెట్టాడు. కాబట్టి దీన్ని ఫరోతో యుద్ధం 3 అయినాయి. ఐగుప్తి బానిసత్వం, హీరో సిద్ధం, ఫరోతో యుద్ధం. 12వ అధ్యాయం చాలా కీలకమైనది. దేవుడు ఒక విచిత్రమైన పని చెప్పాడు. ఏమనంటే ఇశ్రాయేలీలంతా కూడా కుటుంబాలుగా వాళ్ళు ఏం చేయాలంటే ఒకరోజు ఒక గొర్రెపిల్లను వధించేసి దాని రక్తాన్ని గుమ్మానికి పుయ్యాలి రాత్రి. ఎందుకంటే ఆ రోజు రాత్రి దేవుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు, మరణదూత కూడా వెళ్తూ ఉంటాడు. రక్తం కనుక లేకపోతే ఆ ఇంట్లోకి వచ్చి తొలిచూలు అంటే ఇంట్లో పెద్ద కొడుకు చచ్చిపోతాడు అన్నమాట. ఆ రోజు అది జరిగింది 12వ అధ్యాయంలో. కాబట్టి 12వ అధ్యాయంలో జరిగిన దానికి ఫరో గారి పెద్ద కొడుకు కూడా చచ్చిపోయాడు. మన ఈ మధ్యన జరిగిన విషయం ఏంటంటే 4 నెలలు అయింది అనుకుంటా ఇది జరిగి. 4 నెలలే, పెద్ద పురాతనమైన విషయం కాదు. ఐగుప్తు దేశంలో పురాతనమైనటువంటి ఒక శవం దొరికింది. శవం అంటే మీకు ఎలా చెప్పాలి, మమ్మీ అని అంటారు. మమ్మీ అంటే అమ్మ కాదు. మమ్మీ అంటే ఏంటంటే ఎవరన్నా చచ్చిపోతే చాలా ధనం ఉన్నటువంటి వాళ్ళు పాడవకుండా ఉండటానికి వాళ్ళకి రకరకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలు అవన్నీ రాసేసి మనం హాస్పిటల్లో కట్లు కట్టేసినట్లు కింద నుంచి పైదాకా కట్లు కట్టేసి అలా ఉంచుతారనమాట. వాళ్ళ నమ్మకం ఏంటంటే కొంతకాలం అయిన తర్వాత చచ్చిపోయిన వాళ్ళు ఆత్మ ఏదైతే ఉన్నదో అది తిరిగి మళ్ళీ వస్తే కనుక వాళ్ళు చక్కగా మళ్ళీ బతికేస్తారనేటువంటి నమ్మకం వాళ్ళకి. అందుకనే ఆ విధంగా మమ్మీ చేస్తారు. ఆ విధంగా మమ్మీ చేస్తే ఏమవుతుందంటే 3000 సంవత్సరాలు, 4000 సంవత్సరాలు శవం పాడైపోకుండా అలాగే ఉంటుంది అన్నమాట. అయితే అలాంటి పురాతనమైనటువంటి ఒక శవం దొరికింది. ఆ శవం వయసు చాలా చిన్నది, 14-15 ఏళ్ల కుర్రోడు అహం మోసే. ఆ కుర్రోడు పేరు అహం మోసే. మీకు ఎలా తెలుస్తారంటే ఆ శవం దగ్గర వాళ్ళ భాషలో రాసుకున్నారు, అందుకనే అహం మోసే అని అన్నారు. ఈ బాబు ఎందుకు చిన్న వయసులో చచ్చిపోయాడు, ఇతనికి ఏం జబ్బు వచ్చింది, ఎవరన్నా చంపేశారా, అవన్నీ పరిశోధన చేస్తే వాళ్ళకి ఏమర్థమైందంటే సడన్గా ఈ బాబు చచ్చిపోయాడని. కాబట్టి చాలామంది ఏమని నమ్ముతారంటే అహం మోసే ఎవరో కాదు, ఆ టైంలో ఉన్నటువంటి ఫరో గారి కుమారుడు, తొలిచూలు కుమారుడిని దేవుడు చంపేశాడు కదా, ఆ విధంగా చంపేసినోడే ఈయన అని కొన్ని నిర్ధారణలోకి రావటం అనేది జరుగుతూ ఉన్నది. ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి, అక్కడ వరకే మనకు తెలిసింది, అది మీకు చెప్పాను. ఇది 12వ అధ్యాయం. ఇప్పటికి మనకు 4 టైటిల్స్ అయిపోయినాయి. 1 ఐగుప్తి బానిసత్వం, 2ది హీరో సిద్ధం, 3ది ఫరోతో యుద్ధం, 4ది తొలిచూలి మరణం.
తొలిచూలు అంటే పెద్దోడు చచ్చిపోవటం. దాంతో ఫరో గారు పొండ్రా బాబు ఎందుకు వచ్చిందో ఆ తలనొప్పి అని పంపించేశాడు. పంపించేస్తే వాళ్ళ ప్రయాణం మొదలైంది. వాళ్ళ ప్రయాణంలో ఏమేమి ఉన్నాయి? ముందు ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, దేవుడు దాన్ని పాయలు చేశాడు. తర్వాత నీళ్లు చేదుగా ఉన్నాయి, దాన్ని తీయగా చేశాడు. ఎండగా ఉందంటే మేఘాన్ని ఇచ్చాడు. రాత్రిపూట చలేస్తుంది, చీకటిగా ఉందంటే అగ్నిస్తంభాన్ని ఇచ్చాడు. చెప్పులు అరిగిపోతాయేమో అంటే అరగకుండా చేశాడు. బట్టలు మురికైపోతాయి అంటే మురికి కాకుండా చూశాడు. దేవుడు ఈ విధంగా అరణ్య ప్రయాణాన్ని సుఖవంతం చేశాడు. ఆకలేస్తుందంటే మన్నానిచ్చాడు. చిరాగ్గా ఉంది, ప్రతిరోజు మన్నానే తినాలంటే దేవుడు పూరీళ్ళనిచ్చాడు. ఈ విధంగా దేవుడు సకల విధాలుగా వాళ్ళకు అవసరతలను తీర్చుకుంటూ వచ్చాడు. ఇదే 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం దాకా. దీనికే నేను ఇచ్చే టైటిల్ అరణ్యంలో సుఖం. నిర్గమాకాండం సగం అయిపోయింది, సగానికి 5 టైటిల్స్ ఇచ్చాను. ఈ 5 టైటిల్స్ గుర్తుంటే కనుక నిర్గమాకాండం ఫస్ట్ హాఫ్ అయిపోద్ది. ఏంటది? మొదటిది ఐగుప్తి బానిసత్వం, రెండోది హీరో సిద్ధం, మూడోది ఫరోతో యుద్ధం, నాలుగోది చొల్లిచూలు మరణం, ఐదోది అరణ్యంలో సుఖం. ఓకే, అయిపోయింది. 19వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం దాకా సీనాయ్ అనే కొండ దగ్గర దేవుడు ఇశ్రాయేలీయులతో వ్యక్తిగతంగా ఒక ప్రేమపూరితమైన బంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఏమన్నా తెలుసా? మీరంటే నాకు చాలా ఇష్టం, అందుకే నా భుజం మీద వేసుకొని తీసుకొచ్చాను, నా రెక్కల మీద పెట్టుకొని ఇక్కడికి తెచ్చాను, మీకోసం నేను ఏమన్నా చేస్తాను, మీరు నన్ను తప్పించి ఎవరిని ప్రేమించకూడదు, నన్ను తప్పించి మీరు ఎవరిని ఆరాధించకూడదు అని దేవుడు వాళ్ళతో ఒక బంధాన్ని ఏర్పరచుకున్నాడు. సీనాయి కొండ దగ్గర జరిగింది కాబట్టి దాని పేరు సీనాయి బంధం. 19 నుంచి 24, 25 నుంచి 31 ద్వారా దేవుడు ఏం చేశాడంటే, మోషే మరి ఇశ్రాయేల్తో బంధం ఏర్పరచుకున్నాను కదా, మనం డేరా కట్టుకుంటే, ఒక గుడారం కట్టుకుంటే నేను అప్పుడు వాళ్ళని కలుసుకోవడానికి అవుతుంది. ఆ గుడారం ఎలా ఉండాలి, ఆ గుడారం ఎలా కట్టాలి, ఆ గుడారం కొలతలు ఎలా ఉంటాయి, అవన్నీ చెప్తాను రా అని దేవుడు కొండ మీదకి తీసుకొని వెళ్ళిపోయాడు. అక్కడ 40 రోజులు ఉండిపోయాడు మోషే. ఆయన 40 రోజులు ఇవన్నీ తెలుసుకునే లోపల కింద ఉన్నటువంటి వాళ్ళకి కోపం వచ్చింది, కింద ఉన్న వాళ్ళకి టెన్షన్ వచ్చింది. సరే, ఏదేమైనప్పుడు కూడా 25వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం దాకా ప్రత్యక్ష గుడార రూపం దేవుడు బ్లూ ప్రింట్ ఇచ్చాడు. అయితే వీళ్ళు టెన్షన్ తట్టుకోలేక 32వ అధ్యాయంలో చేసింది ఏంటంటే, ఒక బంగారు దూడను తయారు చేసుకొని, నువ్వే మా దేవుడివే, నువ్వే మమ్మల్ని ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చావని వాళ్ళు పూజ చేయటం మొదలుపెట్టారు. దాంతో పాపం చేశారు. ఆ పాపం దేన్ని బట్టి చేశారు? బంగారు దూడతో. పాపం చేస్తే దేవుడు కోపం వస్తుంది కదా. దేవుడు కోపం వచ్చి 3,000 మందిని చంపేశాడు. అమ్మో, 3,000 మందిని చంపేశాడా? దేవుడు అంత కోపం చూపిస్తాడా? దేవుడు 3,000 మందిని చంపేసిన మాట వాస్తవమే, కానీ అంతకంటే గొప్ప సత్యం ఒకటి ఉంది. ఏంటది? 20 లక్షల మందిని చంపకుండా వదిలేశాడు. 20 లక్షల మందిని దేవుడు చంపింది 3,000 మందినే. 20 లక్షల మందిని కనికరించి ఆయన వదిలేశాడు. ఇది 32వ అధ్యాయం. దీనికే మనం ఇచ్చే టైటిల్ ఏంటంటే, బంగారు దూడతో పాపం. 33వ అధ్యాయం నుంచి 39వ అధ్యాయం దాకా వాళ్ళు ప్రత్యక్ష గుడారాన్ని కట్టేశారు. ప్రత్యక్ష గుడార నిర్మాణం. 40వ అధ్యాయంలో ప్రత్యక్ష గుడారం అంతా కట్టేసిన తర్వాత దేవుడు వాళ్ళ మధ్యకి ఒక మేఘంలాగా వచ్చారు. ఆ మేఘం పేరు షకీనా. షకీనా అని ఎందుకు పేరు పెట్టారంటే, హిబ్రూ భాషలో షకీనా అంటే దేవుని యొక్క సన్నిధి అని అర్థం. కాబట్టి మొత్తం 10 టైటిల్స్ మీకు చెప్పేస్తాను. 40 అధ్యాయాలు మీకు ఒక చిన్న రూపంలాగా ఉండిపోద్ది. మొదటిది ఐగుప్తి బానిసత్వం, రెండోది హీరో సిద్ధం, మూడోది ఫరోతో యుద్ధం, నాలుగోది తొలిచూలి మరణం, ఐదోది అరణ్యంలో సుఖం, ఆరోది సీనాయి బంధం, ఏడోది ప్రత్యక్ష గుడార రూపం, ఎనిమిదోది బంగారు దూడతో పాపం, తొమ్మిదోది ప్రత్యక్ష గుడార నిర్మాణం, 10ోది షకీనా మేఘం. రైట్, 40 అధ్యాయాలు మీ ముందు ఒకలాగా ఉన్నది, అయిపోయింది.